ఎమ్మెల్సీ కవిత బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు ప్రస్తావన జరగలేదన్నారు లాయర్ మోహిత్రావు. కవిత బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన చేసిందన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈడీ వాదనలో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన జరగలేదని, ఎక్కడా కేసీఆర్ పేరు కూడా రాయలేదని తేల్చెప్పారు. మాగుంట రాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి పేరు ప్రస్తావన చేయడం జరిగిందన్నారు. మాగుంట రాఘవ తన వాంగ్మూలంలో తన తండ్రి శ్రీనివాసరెడ్డికి లిక్కర్ కేసులను వారిని పరిచయం చేశారని చెప్పారన్న విషయాన్ని ఈడీ కోర్టుకు తెలిపిందని చెప్పారు. కొందరు కావాలని కేసీఆర్పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మోహిత్రావు మండిపడ్డారు. ఇది మాగుంట వాళ్ళ ఫాదర్ గురించి ప్రస్తావన. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈస్ టోటలీ మిస్లీడింగ్. తన పేరు ఎక్కడా లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 days కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్. ఇటువంటిది ఏవి కోర్టులో జరగలేదు. సో తప్పుడు సమాచారం ఇవ్వకండి, ఆలోచన తప్పుదోవ పట్టియకండి. అది రాఘవ మాగుంట వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీకు. రాఘవ మాగుంట స్టేట్మెంట్లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ మాగుంటాస్ ఫాదర్, హూ ఇస్ మాగుంట శ్రీనివాసరెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్లో, నేను మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరినీ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడా రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగిందన్నారు. ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్కి ఎలా వచ్చిందో కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను, వాదన అయ్యేటప్పుడు నేను కోర్టులోనే ఉన్నాను. మొత్తం ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్